5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఆలోచించాలి కదా. మరి ఇదే మాట గత 5 ఏళ్ల పాటు మీరు చెప్పలేదు, 25 ఏళ్ళు మీరే, 30 ఏళ్ళు మీరే అన్నారు. అప్పుడు చెప్పలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాట? అందుకనే అరుణ్ గారు, అందుకనే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కొద్దిగా గుర్తు పెట్టుకోండి. కాదండి, మేము గత 5 ఏళ్ల అధికారం పాటు మీకు ఈ పాటి జ్ఞానం లేకపోయింది ఏంటంటున్నాను నేను. మీవి అనకూడదు. అధికారంలో గత ఉన్న 5 వాళ్ళు ఏళ్ల పాటు దానికి భిన్నంగా మీరు ఈ విషయం వ్యవహరించాలి. ఎందుకు గ్రహించలేకపోయారు? దానికి అంటే మీకు భిన్నంగా అధికారంతో వ్యవహరించాలి. జ్ఞానం ఉండదా? ఏదో మీరు అద్భుతాలను చేస్తాము, ఈ ప్రపంచంలో లేని వింతలంతా ఆంధ్రాకి తీసుకొస్తామంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఈ రోజు అవి లేదు. రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు, హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పరిస్థితి. సురేష్ రైట్ గా ఒక క్వశ్చన్, కూటమిలో మీకు బాగా పనులు జరుగుతున్నాయంటే నిజమా? అది రోజా గారికో లేకపోతే ఇంకొక ఎక్స్కో వైకో జెడ్కో మంచి పనులు చేయించుకుంటున్నారట. ఎవరు చేస్తున్నారు మీకు? మాకేం సార్, నీతి నిజాయితీగా నిలబడతాం. మాకు ఒకటి పనులు చేయాల్సినంత అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమన్నా చేస్తే సహించలేదని. అందుకనే కదా ఆయన అలా చెప్పినా మీకు ఎలా పనులు అవుతున్నాయని. ఇప్పుడు అదే ప్రశ్న, ఆయన అంతలా గట్టిగా చెప్పినా పనులు ఎలా అవుతున్నాయి మీకు? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఇంకా ఉన్న గడువు 4 సంవత్సరాలు. 2029లో ఏదో మేము చెప్తాం. మాకేం దయాదాక్షిణ్యాలు, వీళ్ళ అవసరాలు లేవు. మేము ఎవరితోనూ లాలుచి పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ప్రజా తీర్పు రాబోయేటువంటి రోజులు ఎలా ఉంటుందో మాకందరికీ తెలుసు. వీళ్ళు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాకొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవసరం లేదు. దయచేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు తీసుకోకపోతే సంతోషిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతాలు చూపిస్తానని ఇంతవరకు ఒక అద్భుతాన్ని కూడా చూపిలేదు. అదే మా సమస్య. ఓకే సురేష్, మరొక అంశం కాదు, నిజంగానే రోజా గారు ఎక్కడున్నారు? ఉన్నారా? చెన్నైలో ఉంటున్నారా? చాలా లక్షణంగా ఉన్నారు సార్, ఏం ఇబ్బంది లేదు. అంటే మీ ప్రాంతమే కదా ఆవిడది, నగరం మీ తిరుపతికి దగ్గరే కదా. ఏం లేదు, వీళ్ళకి 10 నెలలు అయింది ప్రభుత్వానికి. ఈ 10 నెలల కాలంలోనే వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. మామూలు ఫెయిల్యూర్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయినారు. సో మా లాంటి వాళ్ళు చాలు. మీకు రోజా గారు ఇంకా అందరూ రావాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో కాదు మీది తిరుపతి కాదు సురేష్. నా పాయింట్ ఏంటంటే మీది తిరుపతే కదా, ఆవిడ నగర్లో ఉంటున్నారా, హైదరాబాద్ లో ఉంటున్నారా, విజయవాడలో ఉంటున్నారా, చెన్నైలో ఉంటున్నారా? నగర్లోనే ఉన్నారు సార్, ఇబ్బంది లేదు. అవునా? నియోజకవర్గంలోనే ఉన్నారు రోజా గారు. వర్మ గారు, మీ ద్వారా ఒక క్వశ్చన్ సోదరుడికి. ఇప్పుడు బ్రదర్ చాలా అంటున్నాడు, పుసిక్కిన జగన్మోహన్ రెడ్డి గారి సీట్ ఏమన్నా బ్రదర్కి ఇచ్చేస్తారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రోజానే అవసరం లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం లేదు కదా. కాదు ఇదిగో అరుణ గారు, ఆవిడ అడ్రస్ కూడా చెప్పారు. మీరు కాల్స్తే మీరు మొన్న కాదు కదా, ఒక్కడే సురేష్ మాట్లాడేది కానీ అరుణ గారు, మీరు మొన్నే తిరుపతి వెళ్ళారు. మీకు చూడాలని ఉంటే నగర దగ్గరే కదా, వెళ్ళొచ్చు కదా. ఆవిడ అక్కడే ఉన్నారంటే మీరేమైనా వాష్అవుట్ అయిపోయారంటారు. తప్పు కదండి ఓ మాజీ మంత్రి గారిని. నిన్నటకు కూడా లేదు సార్, మరి వాళ్ళు వచ్చిందే మాకు తెలియదు సార్. సురేష్ గారు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి మేబీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది. నిన్నటకు కూడా నగరంలో లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో లేదు రోజా గారు. ఇవాళ వచ్చుంటే సోదరి అరుణ్ గారు వస్తే, సోదరి అరుణ్ గారిని దగ్గరుండి నేను రోజా గారి దగ్గరికి తీసుకెళ్తా, ఎటువంటి అభ్యంతరం లేదు. ఏమి ఎక్కడ ఏం దొంగతనం కాదు, దాంకోవడాలు లేవు. హ్యాపీగా వారు మా సోదరి అరుణ్ గారు వస్తే లక్షణంగా తీసుకెళ్తాను నేను రోజా గారి దగ్గరికి. సో రోజా గారితో రాయపాటి భేటీ చేయిస్తాను ఖచ్చితంగా. నాకు తగిలించకండి సార్.